మహాదేవ, గణపతి పూజకి సిద్ధమేనా? ప్రపంచాన్ని కాపాడడం కోసం ఈరోజు ఒక తండ్రి తన కుమారుడికి పూజలు చేయబోతున్నారు. నాకర్థమైంది గణేశ, నీవీ కార్యంలో కలిగిన విఘ్నం వలన బాధపడుతూ ఉన్నావని. అందుకు కారణము మేము చేసిన తప్పు. ఏ పనైనా నిర్విఘ్నంగా జరగాలంటే విఘ్నహర్తుడైన గణేశుడి పూజ చెయ్యాలి. కానీ అలా చెయ్యకపోవడమే ఈ స్థితికి కారణం. పుత్ర, మనకిప్పుడు ఎక్కువ సమయం లేదు గనక దయచేసి వెంటనే పూజ ఆరంభించడానికి అనుమతివ్వు. ఫలితంగా మనం త్రిపురాసుర సంహారానికి తగిన సామర్థ్యాన్ని, శుభాన్ని పొందగలం. అలాగే తండ్రి గారు, తమరు కోరుకున్నట్టే చేయండి. అక్కడ ప్రమాదం మళ్ళీ పుట్టుకొస్తోంది. త్రిపురాలకు మళ్ళీ ముప్పు ముంచుకొస్తోంది. ఈ దేవతలు పునర్నిర్మించారా? ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇదేమిటి మళ్ళీ? ఇప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ప్రమాదం మాట నిజమే. వారికి కూడా ఎక్కువ సమయం లేదు సోదరులారా.
మనకి ఎక్కువ సమయం లేదు తండ్రి గారు. ఇప్పుడు త్రిపురాలు సరళ రెక్కపై ఉన్నాయి. ఇంకా తమరు రథాన్ని అధిరోహించి కాగల కార్యాన్ని పూర్తి చేయండి. మీరు నిశ్చింతగా ఉండండి. ఈసారి తమ కార్యంలో ఎలాంటి విఘ్నాలు ఎదురుకావు. ఈ దుష్ట అసురులంతా నాశనమవుతారు. ఇది ఎలా జరిగింది? ఇప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? మహాదేవుడి బాణం త్రిపురాలను నాశనం చేస్తుంది. త్రిపురాలలో లేని వారిని మాత్రం ఏమీ చేయలేదు. సోదరులారా, మహాదేవుడు దాడి చేయకముందే మన ఇక్కడి నుండి పారిపోయి మనల్ని మనం రక్షించుకోవడం మంచిది. లేకపోతే త్రిపురాలతో పాటు మనం కూడా నాశనం అయ్యే అవకాశం. అలాగే చేద్దాం సోదరా. ఒకవేళ మహాదేవుడు బాణం వేశారంటే మనందరం సర్వనాశనం అయిపోతాం. మన త్రిపురాలను వదిలేసి పారిపోక తప్పదు. మనం వెంటనే పారిపోవాలి ఇక్కడి నుంచి. పదండి వెళదాం. ఏమైంది? భయంతో పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు కదూ. కానీ ఇప్పుడు మళ్ళీ నేను మా తండ్రి గారి సహాయం కోసమై వారికి తోడుగా ఉన్నాను. ఇప్పుడు వారి దాడి నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు మీరు. ఇంకా మీ భ్రమలు తొలగినట్లు లేదు. తమరు మా అనుమతి లేకుండా త్రిపురాల్లోకి ప్రవేశించే సమస్యే లేదు. ఒకవేళ మీరు మా త్రిపురాల్ని నాశనం చేసినప్పటికీ మీరు మాకు ఎలాంటి హాని కలిగించలేరు. పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ అసురులు ముగ్గురిని త్రిపురాల్లోకి తీసుకురావడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాల్సి ఉంటుంది. నేను తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఈ కార్యంలో ఎలాంటి విఘ్నాలు కలగనివ్వకూడదు. నా వాగ్దానాన్ని తప్పక నెరవేర్చుకుంటాను. ఈ రుద్రాక్షమాలని నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీర్వాద బలంగా స్వీకరించు పుత్రా. నాకు పూర్తి నమ్మకం ఉంది. అవసరం కలిగినప్పుడు ఇది నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. తండ్రి గారి పట్ల చూపించిన దొంగ భక్తే మిమ్మల్ని ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చింది. ఇప్పుడు నేను మా తండ్రి గారి ఆశీర్వాద బలంతో మిమ్మల్ని అంతం చేసే ఉపాయం కనిపెడతాను. త్వరగా తప్పించుకోండి సోదరులారా, త్వరగా తప్పించుకోండి, త్వరగా. అలాగే అన్నయ్య, మేము మా వేగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదేమిటి? ఈ సమస్యను ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలి? మనం ఎక్కడికి కదలకుండా కట్టడి చేస్తోంది శక్తి. సోదరులారా, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు.
సోదరులారా, మీరింక మీలోని సర్వశక్తుల్ని ప్రయోగించండి. పగలగొట్టండి రుద్రాక్ష బంధనాన్ని. అటు నుండే బయటకు వెళ్ళిపోదాం. చెయ్యండి చెయ్యండి, మరింత గట్టి ప్రయత్నం చేయండి. ప్రతిసారి మా శిష్యులైన అసురులే ఓడిపోవాలా? ఈసారి తమరిని నేను గెలవనివ్వను మహాదేవ పుత్ర. పరిస్థితిని బట్టి చూస్తే గురుదేవులేదో చేస్తున్నట్టు అనిపిస్తోంది. త్రిపురాలు సరళ రేఖ నుండి త్రికోణాకృతిలోకి వచ్చేస్తున్నాయి. ఇంకేముంది, త్రిపురాలు సరళ రేఖ నుండి తప్పించుకుంటున్నాయి. ఆ తర్వాత మహాదేవుడు కూడా మాకు ఎలాంటి ప్రమాదము కలగజేయలేరు. ఈ త్రిపురాలు మరింత వేగంగా తిరుగుతూ సరళ రేఖను దాటలేవా సోదరా? దాటడానికి ఇంకెంతో సమయం లేదు. కాస్త ఓపిక పడితే చాలు. రుద్రాక్షల నుంచి తప్పించుకోవడానికి మరో అవకాశం ఇస్తాను నేను మీకు. వెళ్ళండి, దక్కించుకోండి మీ ప్రాణాలను. నేను ఎందుకు కదలలేకపోతున్నాను? విఘ్నహరుడు శ్రీ గణేశుడు త్రిపురాసురాలను అష్టదిగ్బంధనం చేసి వారి పురాలను వదిలి వెళ్లకుండా చేశారు. అధర్మ వినాశక మహాదేవుడు మహాకాలుడికి జై. శ్రీ గణేశ మహాదేవ, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఒకవేళ మేము ఎప్పుడైనా మనస్ఫూర్తిగా మహాదేవుణ్ణి భక్తితో కొలిచి ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభు. మేము చేసిన తప్పులకు శిక్ష లభించింది మాకు. దయచేసి క్షమించండి ప్రభు. క్షమించండి గణేశ. క్షమించండి క్షమించండి గణేశ. తండ్రి గారు, మీరు నాకు ఒకసారి చెప్పారు, గుర్తుందా? చెడు ఆలోచనలతో కొలిచినప్పటికీ భక్తులకు శుభకరమైన ఫలితాలే ఇస్తుందని. అందువలన వారి భక్తికి ప్రతిఫలం వారికి ప్రసాదించండి తండ్రి గారు. వారి దండనలో కలిగే కష్టాన్ని తగ్గించే మార్గం చూడండి. తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలి, ఈ జన్మలో మీరు దురాలోచనలతోనే కావచ్చు నన్ను ఎంతగానో పూజించారు. దానికి ప్రతిఫలంగా
నేను మీకో వరం ఇస్తున్నాను. మీరంతా వచ్చే జన్మలో నిజంగానే నాకు మంచి భక్తులై జన్మిస్తారు. హర 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 మహాదేవ, హర హర మహాదేవ. అధర్మ వినాశక మహాకాళ మహాదేవుడికి జై. 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 హర హర మహాదేవ. ఈ విజయానికి నేను కేవలం ఒక ఉపకరణం మాత్రమే. కానీ అసలైన విజయం గణేశుడికే చెందుతుంది. తనే అధర్మపరులైన వారి నిజస్వరూపాన్ని బయటపెట్టి బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరానికి తగిన పరిష్కారాలను సూచించాడు. ఏ కార్యమైతే గణేశుడి పూజలు అర్చనలతో ఆరంభమవుతుందో అది తప్పక ఫలించగలదు. మహాసుర సైన్యాన్ని ఉదరంలో జీర్ణం చేసుకుని అసురుల దుష్ట ప్రయోజనాల్ని ఆపడం జరిగింది. చివరిలో ఆశీర్వాద రూపంగా లభించిన రుద్రాక్షమాలను ఉపయోగించుకుని అసురులు త్రిపురాలను దాటి వెళ్లకుండా ఆపాడు. కనుక నేటి నుండి ఏనుగు తొండం చిహ్నం గల రుద్రాక్షలు గజముఖ రుద్రాక్షలని పిలువబడతాయి. ఎవరైతే ఆ రుద్రాక్షను ధరించి మంచి మనసుతో పూజలు చేస్తారో ఆ కార్యంలో వారు తప్పక విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు నువ్వు ఆ దుష్టుల క్షుద్ర కార్యంలో విఘ్నాలు కలిగించడం ద్వారా ఒక విషయం నిరూపించావు గణేశ. నిజానికి నువ్వు ధర్మ మార్గంలో ప్రయాణించే వారికి విఘ్నహరుడివి మాత్రమే కాక దుర్మార్గులకు విఘ్నకర్తవు కూడా. ప్రథమ పూజ్య విఘ్నేశ్వరుడికి జై. ప్రథమ పూజ్య విఘ్నేశ్వరుడికి జై. పార్వతీ నందన శ్రీ గణేశుడికి జై. పార్వతీ నందన శ్రీ గణేశుడికి జై. తండ్రి గారు, తమరు ఉపయోగించిన బాణం నుండి శక్తులు రెండు మళ్ళీ నారాయణుడు అగ్నిదేవుడి రూపంలోకే ప్రవేశించాయి. రథంలోని భాగాలన్నీ స్వరూపాలను ధరించాయి తండ్రి గారు. కానీ తమరి ధనస్సు ఇంకా తమరి చేతుల్లోనే ఉంది. అందుకు ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా తండ్రి గారు? అవును పుత్రా, నేటి నుండి ఈ ధనస్సుకు ఒక ప్రత్యేక నామం ఉంటుంది. పినాకము. నేడు ఈ పినాకము కారణంగా అధర్మం సర్వనాశనమైంది. ఇక ముందు కూడా అధర్మాన్ని నాశనం చేస్తుంది. ప్రస్తుతం ఈ విశ్వంలో నాకున్న అత్యంత ప్రియమైన భక్తులలో ఒక్కరికి మాత్రమే ఈ పినాకాన్ని భరించగల శక్తి ఉంది. ఆ మహాభక్తుడి పేరే పరశురాముడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఎవరి జీవితంలో అయినా అనుకోని సంఘటనలు జరగవచ్చు. వాటి ప్రభావం నుండి త్వరగా బయటపడడం మంచిది.